దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా సరిగ్గా లేకుండా ఉండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నిద్రపోయి నిర్లక్ష్యంగా ఉండి, ఏదో మనోభావంతో ఏదో అనాలోచనగా కూర్చొని ఈరోజు చాలా మంది చాలా రకరకాలుగా మనిషి తప్పు చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నా దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ఈరోజు మనం బ్రతికున్నామనంటే ఆయన కృప, ఆయన ఇచ్చిన కృప. ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నామనంటే ఆయన చిత్తం. అయితే ఈరోజు మనం ఎలాగుండాలో, ఎలా బ్రతకాలో ఆయన చిత్తమై ఉన్నప్పుడు ఆ చిత్తానికి మనం లోబడి ఉండాలి. మనకంటే గొప్పవారు, మనకంటే మంచి పేరు కలిగిన వారు, మనకంటే గొప్ప